నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హర్ష టీవీ. ఏపీలో మరొక కొత్త నేషనల్ హైవే 4 లైన్లుగా మార్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రూట్లో మొత్తం 5 జిల్లాలకైతే మహర్దశ అయితే పట్టనుంది. అది ఈ కోస్తా నుంచి ఉత్తరాంధ్రకు ఈ కీలకమైనటువంటి రాజమహేంద్రవరం నుంచి విజయనగరం హైవే పనులు, దానికి సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరాంధ్రలో రోడ్లపై ఫోకస్ అయితే పెట్టింది. కొత్త రోడ్లతో పాటు గతంలో నిర్మాణం ప్రారంభమై ప్రస్తుతం కొనసాగుతున్న రోడ్లపైన కూడా ఫోకస్ అయితే పెట్టింది. రాజమహేంద్రవరం నుంచి ఏజెన్సీ ప్రాంతం మీదుగా విజయనగరం వరకు నేషనల్ హైవే పనులు వేగవంతమయ్యాయి. అయితే కృష్ణదేవిపేట చింతపల్లి మధ్యలో ఈ జాతీయ రహదారి రంపుల ఘాట్ రోడ్డు విస్తరణ పనులు స్పీడ్ అందుకున్నాయి. కొండలను తొలిచి రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు 70% రహదారి పనులు పూర్తి చేశారు. మరో 30% పనులు పూర్తి చేసి త్వరలోనే రోడ్డును సిద్ధం చేయబోతున్నామంటూ అధికారులు అయితే చెప్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు నేషనల్ హైవే 516E నిర్మాణ పనులు అయితే ప్రజెంటు బాగా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఈ నేషనల్ హైవే రంపచోడవరం, రంపుల ఘాటు, చింతలపల్లి, పాడేరు, అరక మీదుగా అయితే వెళ్తుంది. నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అధికారులు 6 నెలల క్రితం ఈ రంపుల ఘాట్ రోడ్డు నిర్మాణ పనుల్ని ప్రారంభించినటువంటి సంగతి తెలిసిందే. అయితే ఈ ఘాట్లో ఉన్నటువంటి బండరాళ్లను మరియు చెట్లను తొలగించి రోడ్డు నిర్మించాల్సి ఉంటుంది. అందుకే పనులు కాస్త నెమ్మదించినా కూడా తర్వాత ఊపందుకున్నాయి. ప్రజెంట్ ఇప్పటి వరకు 70% పనులు పూర్తయ్యాయి. వాస్తవానికి ఈ ఘాట్ రోడ్డును ముందు బ్రిటిష్ అధికారులు నిర్మించారు. దాదాపు 8 అడుగుల వెడల్పుతో 14 మలుపులతో ఈ ఘాట్ రోడ్ నిర్మాణం చేశారు. అయితే 10 ఏళ్ల క్రితం ఈ ఘాట్ రోడ్ను 10 అడుగులుగా విస్తరించారు. అయితే ఈ ఘాట్ రోడ్లో ఎదురుగా వచ్చేటువంటి వాహనాలు ఈ యొక్క తప్పుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రస్తుతం 20 మీటర్ల వెడల్పుతో ఈ నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ అధికారులు ఈ ఘాట్ రోడ్డు అయితే విస్తరిస్తున్నారు. అలాగే ఘాట్ రోడ్డు మలుపులను విశాలంగా నిర్మిస్తున్నారు. ఘాట్ రోడ్లో వాహనాలు ఓవర్టేక్ చేయకుండా మార్కింగ్ కూడా చేస్తున్నారు. మరో 2 నెలల్లో ఈ ఘాట్ రోడ్ నిర్మాణాల పనులైతే పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. మరోవైపు చింతపల్లి, పాడేరు, అరక వైపు కూడా ఈ నేషనల్ హైవే పనుల్ని వేగవంతం చేశారు అధికారులు. ఈ నేషనల్ హైవే అందుబాటులోకి వస్తే ఏజెన్సీ ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలకు కూడా త్వరగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అది ఫ్రెండ్స్, ఈ యొక్క నేషనల్ హైవే 516E విజయనగరం నుంచి రాజమహేంద్రం వరకు ఉన్నటువంటి రోడ్డు అభివృద్ధి పనుల గురించి. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.